కమిటెడే కమిటెడే ఉన్నారా బాయ్ ఫ్రెండ్ అంతా? ఓకే. ఏం క్వాలిటీస్ చూసావు అబ్బాయిలు? బాగా సపోర్ట్ చేస్తాడు నీకు. అంటే జనరల్గా ఈ ఫీల్డ్లో కొంచెం ఒప్పుకోవడం కష్టం, కానీ నేను ఒప్పుకుంటాను కదా. ఓకే, మరి తొందరగా ఎత్తుకు. అలా ఇచ్చావా? చెప్పు. ఒప్పుకోవడం కష్టం. నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి వాడికి తెలుసు నేను ఫస్ట్ యాంకర్ అవుతానే దాన్ని ఇలానే సేమ్ మా మ్యూజిక్లో యాంకర్ అవుతా, జెమిని మ్యూజిక్లో యాంకర్ అవుతా అని ఆఫీసెస్కి అలా కింద నుంచి తిరుగుతూ దాంట్లోకి ఎలా వెళ్ళాలో తెలియక ఆ స్టేజ్ నుంచి తెలుసు. నేను షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళినప్పుడు డ్రాప్ చేయడం అవన్నీ చేసేవాడు. సో ఇంకా వాడికి టోటల్ తెలుసు, నాకు తెలుసు మొత్తం. రిలేషన్షిప్ అని కాదు, బట్ యా కంఫర్టబుల్గా ఉంటాను, చాలా నచ్చింది చేస్తా అంతే. ఆయన శాలరీ అవి ఏవి అబ్బాయి ఏం అవసరం లేదు నీకు. నేను సంపాదిస్తున్నాను రోజులు నాకు ఓకే. ఒక 5-10 years తర్వాత మేబీ నేను స్లో అయిపోతే అప్పుడు కంపల్సరీ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇలా నేను ట్రిప్స్ వెళ్తే సేవ్ చేయలేను ఆయన, అందుకే ఉన్న రోజులు ఖర్చు పెట్టేసి తర్వాత డిపెండ్ అయిపోతా. ఫిక్స్ అయిపోయావు, రెడీగా ఉండు బ్రో. అండ్ చందు సాయి ఎలా మీ ఇద్దరు అప్పుడు వీడియోస్, అప్పుడు మీ ఇద్దరు రిలేషన్ రూమర్స్ అవన్నీ బాగా నడిచాయి. ఒకనొక టైంలో చందు సాయి కేసు అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు నీ ఫోటోని వైరల్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. అవును, సిచ్యువేషన్స్ వచ్చాయి. ఎప్పుడైనా క్లారిటీ ఇవ్వాలనుకున్నావా? లేదు, ఎందుకంటే అక్కడ నేను లేను కాబట్టి. చూసా ఒక 5 thumbnails నేను చూశాను, బట్ అప్పుడున్న రూమర్స్ వల్లనే అలా ఇచ్చుకొని ఉంటారు. అది కూడా బ్లర్లో, బట్ ఆ బ్లర్లో తెలుస్తుంది క్లియర్గా నేనే. ఎందుకు ఇప్పుడు లేని దాంట్లో వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వడం అని చెప్పి పెద్ద పట్టించుకోను నేను అలాంటి. ఎలాంటి పర్సన్? మంచోడే, క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర. అంటే పని ఉంటే కాల్ చేసి మాట్లాడి, ఎవరు పర్సన్ బట్టి బిహేవ్ చేస్తాడు బేసిక్, అంతే. లైక్ రీసెంట్ ప్రసాద్ బైరాతో ఇప్పుడు యాక్ట్ చేసావా? ప్రసాద్ బైరాతో యాక్ట్ చేయలేదు, బట్ ప్రసాద్ బైరా వాజ్ మై కొలీగ్ టమాటాలో. రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది, అమ్మాయిలు షూటింగ్స్ లొకేషన్స్లో ఇలా చెప్పి, అలాంటి పర్సనా? ఆయన సరదా మనిషి అని నాకు తెలుసు, బట్ అదంతా సీరియస్ వెళ్ళే వరకు ఎందుకైందో అని మేము కూడా అనుకున్నాము. బట్ ఓకే, ఇంకా అంత క్లోజ్ కూడా కాదు. కమిటీ కూరలు చూసాక కాల్ చేశాను, చాలా బాగుంది యాక్టింగ్ అదంతా. అలా నేను అలాంటి వాటికి కాల్ చేసి పాపం గుర్తు చేసి మాట్లాడలేను అనిపిస్తుంది నాకు. అది బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీలో ఏదైనా అయినా కానీ నేను కాల్ చేసి ఏం మాట్లాడాలో నాకు తెలీదు, సారీ ఇలా జరిగిందంట కదా అంటే తిరిగి గుర్తు చేసినట్టే ఉంటుంది కదా. బయట ఎప్పుడైనా కలిసినప్పుడు మళ్ళీ అసలు టాపిక్స్ తీయను నేను, అలాంటివి బ్యాడ్ సైడ్ నేను టచ్ చేయను. గుడ్ ఓకే, ఏడిపిస్తా కావాలంటే, కానీ బాగా క్లోజ్ ఫ్రెండ్కి అలాంటివి ఏమైనా అయిందనుకో బాగానే అలాంటివి ఏమైనా అంటూ ఉంటా, టాంట్స్ వేస్తా, కానీ లేకపోతే అసలు టచ్ చేయను. ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు నార్మల్గా? ఇప్పుడు 2 yearsలోనే 16 days షూటింగ్ అయిపోయింది. 16 days అంతే, 16 రోజులు షూటింగ్. మిగతా రోజులు ఏం చేసావు? ఆలనాటి రామచంద్రుడు అని ఒక మూవీ చేసా, అది ఒక 1 month షూటింగ్ అయింది. తర్వాత ఒక 3 international ట్రిప్స్కి వెళ్ళా. తర్వాత నిఖిల్ది స్వయంభూ మూవీ చేస్తున్నా, ఇంకేమవుద్దో తెలియదు యాక్చువల్లీ. అలానే గీతా ఆర్ట్స్లో ఒక మూవీ ఓకే అయింది. అవి అన్నీ అంతే, అన్నీ చెప్పేస్తారు, సెలెక్టెడ్ అంటారు, డేట్స్ వరకు వస్తుంది, బట్ డేట్స్ చెప్పే వరకు నేను వెయిట్ చేయాలి. ఇంకంతే. స్టార్టింగ్ పేమెంట్స్ ఇస్తారా? ఇవ్వరు. ఇప్పుడు నీకు చెప్పి నువ్వు బుక్డ్ అంటారు. ఒక షూట్ అయితే డేట్స్ కూడా చెప్పేసి మార్నింగ్ నేను రెడీ అయ్యి లొకేషన్ ఎక్కడండి రావాలి అంటే, సారీ అండి ఇవాళ లేదు మీ స్కెడ్యూల్, మళ్ళీ చెప్తామని అంటారు. తర్వాత సారీ అండి అసలు షూట్ ఇప్పుడు లేదు, క్యాన్సిల్ అయిపోయింది, స్కెడ్యూల్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తారు. ముందే చెప్పాలి కదండి అని అరుస్తా, కానీ ఇంక అంతకంటే ఏం చేయలేను. స్టార్టింగ్ డబ్బులు తీసుకోవచ్చు కదా. ఇవ్వరు. షూట్ అయిపోయి ఒక 100 సార్లు ఫాలో అప్ చేసే వరకు ఇవ్వరు. నీకు ఇవ్వరా? అందరికీ అంతే. కొంతమందికి మామూలుగా ముందే ఇచ్చేస్తారు. సో ఏదైనా నేనేం బిలీవ్ చేస్తా అంటే, ఇది నెగిటివ్గా వెళ్ళొచ్చు, బట్ చిన్న సినిమాకి పెద్ద సినిమాకి చాలా తేడా ఉంది. చిన్న సినిమాలో బాగా రెస్పెక్ట్ ఇస్తారు, క్యారవాన్స్ నుంచి ఫుడ్ నుంచి అసిస్టెంట్ వరకు.
అండ్ పేమెంట్స్ ఎవ్రీ డే ఆ రోజు క్లియర్ అయిపోయే వరకు అంతా చాలా బాగుంటుంది. పెద్ద మూవీస్కి వెళ్ళినప్పుడు నేను అసలు పేమెంట్ ఎక్స్పెక్ట్ చేయను. పర్ డే 4,000 అయినా నేను యాక్సెప్ట్ చేస్తా. పేమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయను, క్యారవన్ ఎక్స్పెక్ట్ చేయను. బట్ ఆ డిఫరెన్స్ తెలిసిపోద్ది. ఆబ్వియస్గా అక్కడ అందరు పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తప్పదు. మేము కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, మా పని మేము చేసుకుంటాం. కానీ బేసిక్ మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే పేమెంట్స్ టైంకి పడాలి. ఒప్పుకునేదే తక్కువకి అయినప్పుడు పేమెంట్స్ ఫాస్ట్గా పడితే ఇంట్రెస్ట్ వస్తుంది కదా మాకు కూడా. రోజు 1.5 hour ట్రావెల్ చేసి సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళి మళ్ళీ డ్రైవర్ వస్తే ఫస్ట్ మా దగ్గరికే వచ్చేస్తారు, పెద్ద ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళరు. ఫస్ట్ నన్ను పిక్ చేసుకొని మళ్ళీ రివర్స్ లో సిటీకి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని వెళ్తా ఉంటారు. నేను నా కార్లో నేను వస్తా అని చెప్పేస్తా ఉంటాను. అందుకే పెద్ద మూవీస్ నువ్వు చేసి రాలేనివి ఏమైనా ఉన్నాయా? గుంటూరు కారం. అవునా? చేసా, మంచి రోల్ చేసా. మంచి రోల్ కాదు, ఒక చిన్న రోల్. నేను అందరికీ తెలుసు మహేష్ బాబుకి చాలా పెద్ద ఫ్యాన్ అని. సో చూసాను కదా ఫోటో, నువ్వు అప్పట్లో నేను కూడా చూసాను ఆ ఫోటో. మహేష్ బాబుతో నువ్వు దిగావు, మహేష్ బాబు నీతో దిగాడు కామెంట్ కదా, అదే కదా, చెప్పు. సో అలా 5 times వెళ్ళాను ఆ మూవీకి, లుక్ టెస్ట్ కానీ ఆడిషన్ కానీ. ఫస్ట్ ఒక రోల్కి చెప్పారు ఏదో పెద్ద సీక్వెన్స్, అది లేదన్నారు. తర్వాత ఒక చిన్న దానికి పిలిచారు, ఓకే చిన్నది. కాకపోతే మహేష్ బాబుతో ఒకే స్క్రీన్లో, ఐ మీన్ ఒకటే షాట్లో ఇద్దరం ఎంటర్ అయ్యే షాట్, ఒక చిన్న డైలాగ్ ఉంటుంది సార్తో, మహేష్ గారితో. ఓకే నాకు ఓకే, పేమెంట్ ఏం మాట్లాడలేదు నేను. వెంటనే నైట్ 11 కాల్ చేస్తే మార్నింగ్ 5కి వెళ్ళిపోయా. అప్పుడు పూజా హెగ్డే ఉన్నప్పుడు సీక్వెన్స్ అది. పూజా హెగ్డే గారు, సారీ గైస్, పూజా హెగ్డే గారు, మురళీ శర్మ గారు, మహేష్ బాబు గారు, నాది 4 members కాంబినేషన్ సీన్. చాలా ఎక్సైట్ అయిన, ఎక్కడా పెట్టలేదు, మేబీ దిష్టి తగిలేమైనా వద్దేమో అని. ఎండ్ ఆఫ్ ది డే పూజా హెగ్డే గారు వెళ్ళిపోయిన తర్వాత సీన్ లేదు. మళ్ళీ కుర్చీ సాంగ్ షూట్ రోజు పిలిచారు. ఒక వేరే నర్స్ రోల్ లాంటిది ఏదో ఉంది ఆ సాంగ్లో, అదే అతనికి ఇంజెక్షన్ ఇస్తారు కదా ఆ దానికి అని. ఓకేలే అదైనా ఓకే, చాలాసేపు ఒక 3-4 days అన్నారు. అన్ని డేస్ మహేష్ గారితో ఉండే అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని చెప్పి దానికి కూడా వెళ్ళాను. బట్ ఆ రోజు కుదరలేదు, వేరే అమ్మాయిని తీసుకున్నారు. ఎందుకు క్యాన్సిల్ అయిపోతుంటాయి నార్మల్గా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఎప్పుడైనా ఆలోచించావా? ఏం ఆలోచించలే. ఇంకా మహేష్ బాబు గారితో ఏ మూవీలు క్యాన్సిల్ అయ్యాయి? అలా ఏం లేదు. నేనేమైనా సమంతాన మహేష్ బాబు గారితో 10 సార్లు అవకాశం రావడానికి, ఇంక ఇప్పుడైతే రాజమౌళి ఆబ్వియస్ కుదరదు. వెయిటింగ్ కాకపోతే ఆ మూవీ కోసం. ఆయనతో చేస్తావా సినిమా? చెయ్యాలి, ఏదో ఒక రోజు చేస్తాను మహేష్ గారితో మూవీ. వైఫ్ ఆఫ్, దీని గురించి అసలు ఎందుకు చూడాలి అని అంటే సినిమా? ఈ మధ్యకాలంలో ఒక చిన్న మూవీ ల్యాగ్ ఎక్కువ అని కాదు, మేబీ మీకు 5 minutes ల్యాగ్ అనిపించవచ్చు అంతే. హోల్ మూవీలో చాలా స్క్రీన్ ప్లే బేస్డ్, ఎక్కువ ట్విస్ట్లు ఉండేది. ఏదైనా చూడాలనుకుంటే హ్యాపీగా చూడొచ్చు. ప్లస్ మీరు చూసినందుకు అసలు రిగ్రెట్ అయితే అవ్వరు. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ అదే చెప్పారు. నేను ప్రీమియర్ షోకి పిలిస్తే కొంతమంది రాని వాళ్ళు. నీకు నేను ఎక్కడ ఉన్నా, నేను బయటికి వెళ్ళాను, చెప్పాను నీకు ఆల్రెడీ. అయినా చెప్పు. సో ప్రీమియర్కి వచ్చిన వాళ్ళైనా, మూవీ ఇంట్లో చూసిన వాళ్ళైనా, ఇవాళ కూడా నాకు యాక్చువల్లీ రిలీజ్ అయిన రోజు కంటే నెక్స్ట్ 2 days తర్వాత నుంచి ఇన్స్టాలో మెసేజ్ రిక్వెస్ట్లో లైక్ hundreds of messages, వైఫ్ ఆఫ్ చూసాను దివ్యగారు బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని సెగ్మెంట్స్తో సహా చెప్తున్నారు. సో అక్కడ నేను అనుకున్నా ఓకే, జనరల్ ఆడియన్స్ వరకు రీచ్ అయిపోయిందంటే ఓకే, ఇంకా మంచి రెస్పాన్సే అని. సో బాగుంది ఇప్పుడు ఈ వైపు.